బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉప ఎన్నికలు జరగనున్న 2 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లకు అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది. ఈ స్థానాలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్లను అభ్యర్థులుగా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శనివారం టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు ఇతర అధిష్టానం పెద్దలతో ఎమ్మెల్యేల కోటాతో పాటు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల అంశంపై చర్చలు జరిపారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లకు మహేష్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్తో పాటు టీపీసీసీ ఉపాధ్యక్షుడు హార్కర వేణుగోపాల్, ఏఐసీసీ కార్యదర్శి జి చిన్నారెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ల పేర్లను అధిష్టానం ప్రధానంగా పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మహేష్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్ల పేర్లనే ఖరారు చేస్తే చిన్నారెడ్డి, హార్కర వేణుగోపాలను ప్రభుత్వ పదవులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రేసులో చిన్నారెడ్డిని దింపేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పటేల్ రమేష్ రెడ్డి, బలరాం నాయక్ ఎలాగూ లోక్సభ ఎన్నికల అభ్యర్థుల రేసులో ఉన్నారు. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ సీట్లకు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సిఎస్ న్యూస్ ఎడిటర్ అమీర్ అలీఖాన్ల పేర్లను అధిష్టానం ప్రధానంగా పరిశీలనలోకి తీసుకున్నట్లు సమాచారం. వాస్తవానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముస్లిం మైనారిటీ వర్గం వారు ఒక్కరు కూడా లేకపోవడంతో 4 ఎమ్మెల్సీలో 1 ఖచ్చితంగా ఆ వర్గానికి కేటాయించాలని అధిష్టానం నిర్ణయించింది. ఇందుకోసం మాజీ మంత్రి షబ్బీర్ అలీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన వారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వకూడదని పార్టీ పరంగా నియమం ఉండడంతో రేసులో వారిద్దరూ వెనుకపడ్డారు. ఒకవేళ ముస్లిం మైనారిటీని ఎమ్మెల్సీగా తీసుకుని మంత్రివర్గంలోనూ చోటు కల్పించాలని అధిష్టానం భావిస్తే మాత్రం షబ్బీర్ అలీకి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం దక్కవచ్చన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెస్ లో ఇప్పటికే ఉత్కంఠ నెలకొంది. ఇక ఎమ్మెల్సీ స్థానాలు అయితే 2 పేర్లు మనకు ఇక్కడ వినిపిస్తున్నాయి. ఒకటి అద్దంకి దయాకర్, మహేష్ కుమార్ గౌడ్. వీరిద్దరికి దక్కే ఛాన్స్ ఉందంటారా? శాలిని, ఎమ్మెల్యే కోటాలో ఖాళీ ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఇప్పటికే ఈ నెల 11న నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఈ 11 నుండి 18 వరకు నామినేషన్ ప్రక్రియ, అదేవిధంగా 19 స్కూట్ని, మరో 20 ఈ నెల 29న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే శుక్రవారం రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఢిల్లీ వెళ్లారు. అయితే ఏఐసీసీ పెద్దలు ఇటు ప్రధాన కార్యదర్శి ఇటు కేసీ వేణుగోపాల్తో పాటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా ఇటు ముఖ్య నేతలు కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. అదేవిధంగా సంబంధించి దీపదాస్ మున్షితో కూడా భేటీ అయి ఒక అభ్యర్థిలో అయితే ఇప్పటికే కసరత్తు చేసి తర్వాత ఒక ప్రతిపాదన నేపథ్యంలో ప్రధానంగా ఇటు ఈ ఎమ్మెల్యేకి సంబంధించిన ఎమ్మెల్సీ కోటాలో అద్దంకి దయాకర్, మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా చిన్నారెడ్డి, అర్కార వేణుగోపాల్, బలరాం నాయక్, పటేల్ రమేష్ రెడ్డి పేర్లు అయితే ప్రధానంగా వినిపించాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసినట్టయితే ఇటు ఈ 2 స్థానాలకు మాత్రం ఇప్పటికే అభ్యర్థుల ఫైనల్ అయినట్టు కూడా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో ఇటు ఎమ్మెల్యేకి సంబంధించిన ఎమ్మెల్సీ కోటాకు సంబంధించి ఇటు అద్దంకి దయాకర్, మహేష్ కుమార్ గౌడ్లనైతే అది ఇద్దరిని ఫైనల్ చేసినట్టు కూడా ఇప్పటికీ తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ పేరు
ప్రకటించే అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే ఇటు చిన్నారెడ్డి కావచ్చు, పటేల్ రమేష్ రెడ్డి కావచ్చు, బాలరామ నాయక్ కావచ్చు, నేపథ్యంలో ఇటు గవర్నర్ కోటకి సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే అధ్యక్షుడు పొత్తులో భాగంగా టీడీఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పొత్తులో భాగంగా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ క్రమంలోనే ఇటు కోదండరామ్ కూడా ఇటు గవర్నర్ కోటాలో అవకాశం ఇస్తారని కూడా తెలుస్తుంది. మరోవైపు ఇటు ఏదైతే స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి ఇప్పటికే చిన్నారెడ్డి గతంలో చిన్నారెడ్డి ఎమ్మెల్యేకి సంబంధించి సీటును త్యాగం చేయడంతో పాటు హామీ ఇచ్చిన నేపథ్యంలో చిన్నారెడ్డికి అయితే ఇస్తారని అవకాశం ఉంది. మరోవైపు ప్రధానంగా ఇటు సామాజిక వర్గాల క్రైటీరియాలో పరిశీలించినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇటు ఎస్సీ కేటగిరీకి సంబంధించి అద్దంకి దయాకర్కి అయితే ప్రకటించే అవకాశం ఉంది. ఏదైతే తుంగతుర్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే టికెట్ స్థానాన్ని త్యాగం చేయడంతో పాటు ఇటు కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకు కృషి చేసి అక్కడ భారీ మెజార్టీ విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థికి సంబంధించి అద్దంకి దయాకర్ క్రియాశీలకంగా వ్యవహరించిన నేపథ్యంలో అద్దంకి దయాకర్ కూడా ప్రకటించే అవకాశం. మరోవైపు ఇటు సామాజిక వర్గ పరంగా ఇటు బీసీ కేటగిరీలో ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, ఈ మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించి వ్యక్తి అవకాశం ఉందని కూడా ఇటు వినిపిస్తుంది. మరోవైపు ఒకవేళ ఇప్పటికే ఎమ్మెల్సీ మైనార్టీ కోటాలో కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ కోటాలో సంబంధించి ఇది ప్రధానంగా షబ్బీర్ అలీతో పాటు ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్ ఈ ముగ్గురు పేర్లు అయితే పరిశీలించడం తెలుస్తుంది. ఈ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఒక నియమం పెట్టింది, ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులకి మాత్రం అవకాశం ఉండదు అనేది కూడా పెట్టిన నేపథ్యంలో దాదాపుగా ఇటు అజారుద్దీన్ తో పాటు షబ్బీర్ గారికి అయితే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో మైనార్టీ కోటాలో కానీ ప్రధానంగా అయితే ఇటు మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా అద్దంకి దయాకర్ పేర్లు అయితే ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. మరోవైపు గవర్నర్ కోటకి సంబంధించి ఇటు కోదండరామ్ కి ఇప్పటికే ఖరారైనట్టు కూడా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యం ఉంది. మరోవైపు ఇటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి ఇటు చిన్నారెడ్డికి ఫైనల్ అయిందని కూడా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే రేవంత్ రెడ్డి ఈ అంశంలో ఒక అధిష్టాన పెద్దలతో చర్చలు జరిపి ఆమోదం ముద్ర వేసిన తర్వాతకే ఈ రోజు దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలోనే ఇటు ఈ నెల 18న నామినేషన్ కి చివరి గడువు ఉన్న నేపథ్యంలో ఈ లోపే అంటే ఈ రోజు కానీ మాక్సిమం ఈ రోజు సాయంత్రం వరకు అయితే ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో దాదాపు వీరి పేర్లు అయితే వినిపిస్తున్నాయి. దీంతో పాటు ఇటు ఒకవేళ మైనార్టీ కోటాలో ఒక మంత్రి పదవి కేటాయించాల్సిన పరిస్థితి వస్తే దీనికి మంత్రిగా ప్రకటించేసి రాబోయే ఖాళీగా వచ్చే ఎమ్మెల్సీలో ఏదో ఒక ఎమ్మెల్సీ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి అయితే కులికి వచ్చింది అయితే ఈ అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.